హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేషు హౌస్. మన బజాజ్ వ్యాకో ఓవెన్లో తందూరీ చికెన్ ఎలా చేయాలో నేర్చుకుందామా? ముందుగా నీట్గా వాష్ చేసుకున్న ఒక 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకుందాం. దానిలోకి ఒక 1 to 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసి, అలాగే 1 to 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాము. తగినంత సాల్ట్ యాడ్ చేసి, కాసంత కారం, కొంచెం పసుపు, దానికి తగినంత చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాము. ఒక చెక్క నిమ్మరసం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వెనిగర్ని కూడా ఈ మిశ్రమానికి యాడ్ చేసుకుందాము. మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మిక్స్ అయ్యి చికెన్కి పట్టేలాగా ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ మసాలా అయినా, కార్న్ఫ్లోర్ అయినా, అలాగే సాల్ట్ అయినా కానీ మన టేస్ట్కి ప్రిఫరెన్స్కి తగ్గట్టు కాస్త అటు ఇటుగా మారుతూ ఉంటుంది కనుక నేను సుమారుగా 1 to 2 స్పూన్స్ అని మెన్షన్ చేశానండి. అది మీ టేస్ట్కి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ని ఆల్టర్ చేసుకోవచ్చు. ఇలా చికెన్ని ఒక 5 నుంచి 6 నిమిషాలు బాగా మిక్స్ చేస్తే ఆ మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది. థర్టీ మినిట్స్ ఆఫ్ మ్యారినేషన్ పూర్తయ్యాక ఈ చికెన్ పీసెస్ని ఒక స్క్యూవర్కి పట్టించి మనం మన బజాజ్ వ్యాకో ఓవెన్లో ఎలా తందూర్ చేయాలో నేర్చుకుందాం. బజాజ్ వ్యాకో ఓవెన్తో పాటు ఒక స్క్యూవర్ వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. స్క్యూవర్ అంటే అదొక అల్యూమినియం చువ్వ లాంటిది. సో హార్డ్వేర్ షాప్స్లో ఈ అల్యూమినియం చువ్వలు దొరుకుతాయి. సో ఆ సెకండ్ స్క్యూవర్ అనేది మేము అలాగే కొన్ని యూటిలైజ్ చేస్తున్నాము. ఒకవేళ మీ దగ్గర ఇలా స్క్యూవర్స్ లేవు అనుకుంటే వుడెన్ టూత్ పిక్స్ని ప్రిఫర్ చేయొచ్చు. ప్రాపర్ తందూర్ ఫ్రై అలాగే ఈవెన్ కుకింగ్ కోసం చికెన్ పీసెస్ మధ్యలో కాస్త గ్యాప్ ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ తందూర్ పీసెస్ని మన బజాజ్ వ్యాకో బౌల్ మీద ప్లేస్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 180 డిగ్రీస్లో 10 to 15 మినిట్స్ తందూర్ ఫ్రై చేయాలి. ఈ బజాజ్ వ్యాకో ఓవెన్ ఆన్లో ఉన్నప్పుడు స్టీల్ బాడీతో చేయడం వల్ల చాలా వేడిగా ఉంటుందండి. సో పిల్లల్ని కానీ పెట్స్ని కానీ దీని చుట్టుపక్కల లేకుండా ఉండేలాగా చూసుకోండి. మన చికెన్ తందూర్ రెడీ అయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే బ్యూటిఫుల్ అరోమా వస్తుందండి. దాంతో పాటుగా చికెన్ పీసెస్ కలర్ కూడా మారుతుంది. మంచి రెడిష్ బ్రౌన్ వచ్చేంత వరకు వాటిని అలా తందూర్ ఫ్రై చేసుకోవాలి. ఓవెన్ స్విచ్ ఆఫ్ చేసిన ఒక 2 మినిట్స్కి ఆ తందూర్ పీసెస్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ తందూర్ చికెన్ రెసిపీ రెడీ. ఈ ఆయిల్ ఫ్రీ సాఫ్ట్ తందూర్ చికెన్ని ఫ్రెష్ లైమ్ అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.